యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం। ఈ రోజు ప్రధాన అంశం కడప కాంగ్రెస్ హోంమంత్రి అమిత్ షా టార్గెట్ అనే అంశంపై విశ్లేషణ। ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి। మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్టు ఉంటుంది। ఇక అసలు విషయానికి వద్దాం। హోంమంత్రి అమిత్ షా అనుచిత వ్యాఖ్యలు చేశాడు అంట। ఎవరి మీద అంటే ఆ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ మీద। ఈ అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి అని, లేకుంటే అమిత్ షా తన మంత్రి పదవికి రాజీనామా చేయాలి అని, ఆ తర్వాత ఆయన పార్టీ నుంచి తొలగించాలి అని కాంగ్రెస్ పార్టీ భారతదేశ వ్యాప్తంగా డిమాండ్ చేస్తుంది। అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు। జై సంవిధాన కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిల పిలుపు మేరకు కడప అధ్యక్షురాలు అయినటువంటి విజయ జ్యోతి ఆధ్వర్యంలో పులివెందులకు సంబంధించిన ఇన్ఛార్జి అయినటువంటి ధ్రువ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని కడప పట్టణంలో చేపట్టారు। భారీ ర్యాలీని చేపట్టారు। ఈ ర్యాలీ కోటిరెడ్డి సర్కిల్ నుండి ఆ తర్వాత అంబేద్కర్ సర్కిల్ వరకు కొనసాగింది। ఇటీవల కాలంలో జాతీయ పార్టీలో ఉన్నటువంటి జాతీయ నేతలను బీజేపీ నాయకులు విమర్శించడం రివాజుగా మారింది అని, ఇది చాలా తప్పిదము అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షానే ఇటువంటి అనుచిత వాక్యాలు అంబేద్కర్ మీద చేయడం సమంజసం కాదు అని ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలి అని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు। అటు తర్వాత ఈ కార్యక్రమంలో భాగంగా అందరూ కూడా ఎవరికి తోచిన వాళ్ళ రీతిలో మాట్లాడారు। అంబేద్కర్ ను అవమానించడం చాలా బాధాకరము అని జిల్లా నాయకులు కావచ్చు, ఆ తర్వాత నియోజకవర్గ నాయకులు కావచ్చు అమిత్ షాపై విరుచుకుపడ్డారు। అమిత్ షాపై విమర్శల వర్షం కురిపించారు। ఈ కార్యక్రమం కడప జిల్లాలో జరగడం, ఈ ర్యాలీ కార్యక్రమాన్ని అద్భుతంగా జరపడం, ఇది ఒక అమిత్ షాకు ఒక విధమైన అమిత్ షాపై ఒక విధమైన కాంగ్రెస్ పార్టీ ఏదో రాజకీయ దాడిగా భావించవచ్చు అనేది నా ఈ చిన్న వీడియో। ఈ సీనియర్ జర్నలిస్ట్ దేరంగరాజ్ కృష్ణయ్య, నమస్తే।